వరల్డ్ క్లాస్ బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్స్తో 5 సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీం ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 వరల్డ్ కప్లో కనీసం సూపర్ 8కి కూడా అర్హత సాధించలేక ఇంటికెళ్తోందంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు ఆస్ట్రేలియా పరిస్థితి ఇలాగే తయారైంది. మొన్నటికి మొన్న జింబాబ్వేపై ఘోరంగా ఓడిపోయి పరువు పోగొట్టుకొని రీసెంట్గా శ్రీలంకపై కూడా దారుణంగా ఓడిపోయి సూపర్ 8 దశకి చేరుకోవడం కోసం ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సిన దుస్థితికి వచ్చి ఇప్పుడు వరుణుడు కొట్టిన షాక్తో బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఆస్ట్రేలియాకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సూపర్ 8కి కూడా ఎందుకు చేరుకోలేకపోయారు? వన్డే మరియు టెస్ట్లలో ఒక రేంజ్ ఆడే ఆస్ట్రేలియా టీ20లు ఎందుకని ఆడలేకపోతుంది? ఆ స్టార్ ప్లేయర్స్ లేకపోవడం వల్లే ఆస్ట్రేలియా టీం కష్టాల్లోకి వెళ్ళిపోయిందా అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆస్ట్రేలియా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయంతో 2 పాయింట్లతో వారు 3వ స్థానంలో ఉన్నారు. శ్రీలంక మరియు జింబాబ్వే చెరో 4 పాయింట్లతో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఆస్ట్రేలియా సూపర్ 8కి వెళ్లాలంటే ఫిబ్రవరి 20న ఒమన్తో జరిగే మ్యాచ్లో భారీ విజయం సాధించడమే కాకుండా జింబాబ్వే మరియు ఐర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై కూడా ఆధారపడాలి. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా పోయింది. ఎందుకంటే జింబాబ్వే మరియు ఐర్లాండ్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఇరు దేశాలకి ఒక్కో పాయింట్ రాగా 5 పాయింట్స్తో జింబాబ్వే సూపర్ 8కి క్వాలిఫై అయింది. దాంతో గ్రూప్ బి నుండి శ్రీలంక మరియు జింబాబ్వే టీంలు సూపర్ 8కి చేరుకోగా ఐర్లాండ్ ఒమన్లతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇంటికి వెళ్ళిపోతోంది. ఇది అస్సలు ఎవరూ ఊహించిన విషయం కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ షాక్ అయిపోయారు. ఆస్ట్రేలియా క్రికెట్ హిస్టరీని ఒకసారి గమనిస్తే వారు వన్డేల్లో చూపించినంత ఆధిపత్యాన్ని టీ20 ఫార్మెట్లో చూపించలేకపోయారనేది ఒక చేదు నిజం. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైన 2007 నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎడిషన్లోనూ ఆస్ట్రేలియా క్రికెట్ ఆడింది. అందులో మొత్తం 48 మ్యాచ్లు ఆడిన వీరు 30 మ్యాచ్ల్లో విజయాలు సాధించగా 17 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యారు. అలా వీరి గెలుపు శాతం దాదాపు 62% ఉంది. ఇది ఒక బలమైన రికార్డ్ అయినప్పటికీ వన్డే ప్రపంచ కప్లతో పోలిస్తే టీ20ల్లో వారు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయలేదు. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మొదటి ఎడిషన్లో మాథ్యూ హెడెన్ 265 పరుగులు, బ్రెట్లీ 12 వికెట్లతో అద్భుతంగా రాణించగా అప్పటి ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్ వరకు చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తు సెమీస్లో ఇండియా చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత 2009లో ఇంగ్లాండ్లో జరిగిన టోర్నీలో రికీ పాయింట్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమై గ్రూప్ స్టేజ్లోనే వెనుదిరగడం వారి అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అయితే 2010లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టోర్నీలో మైకల్ క్లార్క్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా పుంజుకొని మొదటిసారి ఫైనల్ వరకు చేరుకుంది. ఇక డేవిడ్ వార్నర్ తన బ్యాటింగ్తో, డిర్క్ నానెస్ తన బౌలింగ్తో టీంని ఫైనల్ వరకు తీసుకెళ్లినప్పటికీ చివరి మెట్టు మీద ఇంగ్లాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయి రన్నరప్గా నిలిచారు. ఆ తర్వాత జరిగిన 2012లో ఆస్ట్రేలియా సెమీస్ వరకు చేరింది. కానీ 2014 మరియు 2016లలో మాత్రం సూపర్ 10 దశలోనే ఇంటిదారి పట్టింది. అయితే టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా చిరకాల నిరీక్షణకి 2021లో తెరపడింది. యూఏఈ మరియు ఒమన్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో ఆరన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా టీం అద్భుతాలు సృష్టించింది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ 289 పరుగులు చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా విలువ, మిచెల్ మార్ష్ మరియు ఆడమ్ జంపా కీలక పాత్ర పోషించి ఆస్ట్రేలియాకి తమ మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ టైటిల్ని అందించారు. ఫైనల్లో న్యూజిలాండ్ను 8 వికెట్ల తేడాతో ఓడించి కంగారులు ఈ చరిత్ర సృష్టించారు. కానీ ఆ తర్వాత స్వదేశంలో జరిగిన 2022 వరల్డ్ కప్లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల సెమీస్కి చేరలేకపోయారు. అలాగే 2024లో కూడా సూపర్ 8 దశలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ప్రస్తుతం జరుగుతున్న 2026 టోర్నమెంట్ విషయానికి వస్తే ఫిబ్రవరి 7 నుంచి ఇండియా మరియు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్ బిలో శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్ మరియు ఒమన్లతో కలిసి ఉంది. అందులో భాగంగా ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్స్లో 182 రన్స్ చేసింది. మార్కస్ స్టోయినిస్ 45 పరుగులు చేయగా మ్యాట్ రెన్షా టాప్ స్కోరర్గా నిలిచారు. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ జట్టు నాథన్ ఎల్లిస్ బౌలింగ్ దాటికి కేవలం 115 రన్స్కే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 67 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. కానీ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఫిబ్రవరి 13న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ఆస్ట్రేలియాకి పెద్ద షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 169 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా తడబడింది. బ్లెస్సింగ్ మజ్రబానీ
కేవలం 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ వెన్నెముకని విరిచాడు. కేవలం మాట్ రెన్షా ఒక్కడే 65 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా మిగిలిన వారు ఘోరంగా విఫలమవడంతో ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఓడిపోయింది. దాంతో ఈ అనూహ్య ఓటమి గ్రూప్ బి సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 16న పల్లెకెలలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆస్ట్రేలియాకి మరింత ఘోరమైన అనుభవాన్ని మిగిల్చింది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక జట్టు అద్భుతమైన స్థితిలో ఉండి కూడా ఒక్కసారిగా పేకమేళ్ల ఎలా కూలిపోతుందో? శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ మొదటి వికెట్కి ఏకంగా 104 రన్స్ పార్ట్నర్షిప్ని నెలకొల్పి ఆస్ట్రేలియాను భారీ స్కోర్ దిశగా నడిపించారు. అయితే 8 ఓవర్లకి ఒక్క వికెట్ కూడా కోల్పోని ఆస్ట్రేలియా ఆ తర్వాత లంక స్పిన్నర్లు దూషణ్ హేమంత మరియు దునిత్ వెళ్లాలాగేలా దాటికి కేవలం 77 రన్స్ వ్యవధిలోనే తమ మొత్తం 10 వికెట్లను కోల్పోయి 181 పరుగులకి ఆలౌట్ అయింది. అయితే ఆస్ట్రేలియా నిర్దేశించిన 182 రన్స్ టార్గెట్ శ్రీలంకకి ఏమాత్రం కష్టంగా అనిపించలేదు. లంక ఓపెనర్ పాదుమ్ నిస్సాంక ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 52 బాల్స్లో 10 ఫోర్లు మరియు 5 సిక్స్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇదే ఈ టోర్నీలో మొదటి సెంచరీ కావడం విశేషం. నిస్సాంకతో పాటు కుశాల్ మెండిస్ కూడా పవన్ రత్నాయకే కూడా రాణించడంతో శ్రీలంక మరో 2 ఓవర్లు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ని ఛేదించింది. ఈ భారీ విజయంతో శ్రీలంక అధికారికంగా సూపర్ 8 దశకి అర్హత సాధించింది. ఇక చివరిగా ఆస్ట్రేలియా T20 ప్రయాణం ఎప్పుడూ ఒక రోలర్ కోస్టర్ల రైడ్ లాగానే ఉంటుంది. 2021లో ఛాంపియన్స్కే ఎదిగిన అదే జట్టు నేడు చిన్న చిన్న టీమ్స్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టే పరిస్థితికి రావడం క్రికెట్ యొక్క అంచనాలకి అందని స్వభావాన్ని తెలియజేస్తుంది. ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలడం ఆ జట్టుకి పెను శాపంగా మారింది. అయితే దీనికి పాట్ కమిన్స్ అండ్ జాష్ హెజిల్వుడ్లు టీం లేకపోవడం కూడా మెయిన్ రీజన్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా ఈ గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమిస్తే అది ఈ 2026 వరల్డ్ కప్లో అతిపెద్ద సంచలనం అవుతుంది. మరి ఆస్ట్రేలియా ఈ గండం నుంచి గట్టెక్కి మళ్ళీ పుంజుకుంటుందా లేక ఒమన్తో మ్యాచ్ వారి చివరి మ్యాచ్ అవుతుందా అనేది మనం చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి క్రికెట్ అప్డేట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.